ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కంది పంట సాగులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పప్పుల కొరత తీర్చడంతో పాటు అతి తక్కువ నీటి వినియోగం అవసరముండే ఈ పంటలో ఇప్పుడు అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ కంది రకాలు అందుబాటులోకి వచ్చాయి. అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. కూరగాయల్లో టమాటాకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండుకు సరిపడా ఉత్పత్తి లేదు. పైగా మెట్ట ప్రాంతాల్లో కంది దిగుబడులు నామమాత్రంగా ఉండడంతో అధికోత్పత్తిని అందించే వివిధ రకాలను ఇటీవల శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే ఖరీఫ్ కందిని జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అయితే ఎకరాకు విత్తన మోతాదు, నేలలను బట్టి సాళ్ల మధ్య దూరం ఎన్నుకుని నాటాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. గత సంవత్సరం చూసినట్లయితే కంది 10 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగైనట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. కంది పంట విషయానికి వస్తే రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి విత్తుకొని పంట సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధ్యమవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా మనకు కంది మన రాష్ట్రంలో ముఖ్యంగా 2 రకాలైన నేలల్లో పండిస్తున్నారు. ఒకటి తేలికపాటి నేలలు, ఎర్రచెలక నేలలు అంటాము. తర్వాత నల్లరేగడి నేలలు. తేలికపాటి నేలల్లో కంది పంట పండించినప్పుడు మనం స్వల్పకాలిక రకాలను లేదంటే మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అలాగే నల్లరేగడి నేలల్లో కంది పంట పండించినప్పుడు మధ్యకాలిక రకాలు, మధ్య స్వల్పకాలిక రకాలు చూసుకోవాలి. స్వల్పకాలిక రకాలంటే PRG 176, వరంగల్ కంది 1, WRG 97 పేరుతో విడుదలైన ఈ రకాలను ఎంచుకోవచ్చు. ఇక మధ్యకాలిక రకాలైతే WRG 65 రుద్రేశ్వర కానీ, ఆశ, మారుతి, లక్ష్మి లాంటి రకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా తర్వాత ఎండు తెగులను తట్టుకొని రకాలైన LRG 41 లాంటి రకాలను మనము సేద్యంలోకి తీసుకోకూడదు. ఏదైతే తట్టుకునే రకాలున్న వరంగల్ కంది 1, రుద్రేశ్వర, ఆశ లాంటి రకాలను ఎంచుకోవాలి. ఎకరాకు 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. ముఖ్యంగా చివరి దుక్కులో 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకోవాలి. ఆఖరి దుక్కులో 50 కిలోల DAP ఎరువును అందించినట్లయితే కందికి కావలసిన ఎరువులను పూర్తిగా మనం చూసుకున్నట్లే. పాస్పో బ్యాక్టీరియా PSB అని దొరుకుతుంది. PSB పాస్పో బ్యాక్టీరియాను కూడా 2 కిలోల పాస్పో బ్యాక్టీరియాను సుమారుగా 200 కిలోల బాగా చీకిన పశువుల ఎరువుతో కలిపి పట్టించి చివరి దుక్కిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ కంది సాళ్లను బోదెసాలుగా మనము తయారు చేసుకొని ఆ బోదెల యొక్క అంచుల మీద మనము విత్తనాన్ని పెట్టేలా విత్తుకున్నట్లయితే అధిక వర్షాలకు మనకు ఎక్కడైతే నీళ్లు నిలబడకుండా ఉంటుంది. కాబట్టి అధిక వర్షాల మూలంగా మనకు కందిలో ప్రధాన సమస్య అయిన ఫైటాప్తెరా ఎండు తెగులు అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మొక్కలు చనిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ట్రైకోడర్మాతోని విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. 10 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి పట్టించాలి. చివరిగా కంది పంట మొదటిసారి వేసుకున్నప్పుడు రైతు సోదరులు రైజోబియం కల్చర్ను ఖచ్చితంగా వాడాలి. 100 గ్రాముల రైజోబియం కల్చరు 4 కిలోల విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. సకాలంలో విత్తడం ఒకెత్తైతే కలుపు నివారణ మరో ఎత్తు. అంతేకాదు పూత, పిందె దశల్లో వచ్చే చీడపీడలను గమనిస్తూ వాటిని నిర్మూలించాలి. కందికి పూత దశ అత్యంత కీలకం. చీడపీడలు, నీటి ఎద్దడి పరిస్థితులు దిగుబడిని ప్రభావితం చేస్తాయి. కనుక ఈ దశలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో యాజమాన్యం చేపడితే ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడిని తీయవచ్చు. ఎంచుకున్న రకాలను తేలికపాటి నేలలు అయితే సాలుకు 90 నుంచి 120 సెంటీమీటర్లు సాలుకు మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. నల్లరేగడి నేలలు, బరువైన నేలలో విత్తుకున్నప్పుడు సాలుకు సుమారుగా 150 నుంచి 180 సెంటీమీటర్లు అంటే 5 అడుగుల నుంచి 6 అడుగుల ఎడంతో విత్తుకోవాలి. మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో మనం విత్తుకున్నట్లయితే మనము రికమెండ్ చేసిన మొక్కల సాంద్రతను ఉండేలా చూసుకోవచ్చు. విత్తిన 24 గంటల నుంచి 36 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును భూమిలో తగు తేమ ఉన్నప్పుడు 1.3 నుంచి 1.6 లీటర్లు కలుపు మందును ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పంట కాలము 20 రోజుల వయసు ఉన్నప్పుడు
ఎప్పుడైతే వెడల్పాటి ఆకులు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఇమాజిత్ పైర్ అనే మందును, కలుపు మందును 300 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే క్విజలోపాప్ పి ఇథైల్ ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా రసాయనాలతో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. అలాగే 30 రోజులప్పుడు 60 రోజులప్పుడు 2 సార్లు అంతర కృషి ట్రాక్టర్ సాయంతో కానీ అరక సాయంతో కానీ అంతర కృషి చేసుకున్నట్లయితే కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. ఇక నీటి వసతి గురించి ఆలోచించినట్లయితే పూత దశలో తేలికపాటి తడులు, అలాగే కాయ ఊరే దశలో కూడా తేలికపాటి తడులు ఇచ్చుకున్నట్లయితే దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది.